ఒకవేళ ఈ జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా పోరాడుతా ఉన్నా, నాతో ఉండేవారెవరు లేరు, నన్ను అర్థం చేసుకునేవారెవరు లేరు, అందరూ మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తామని భయపడుతున్నారా? దేవుడిచ్చిన వాగ్దానం, ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తాడంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు విరోధముగా ఉన్నవారు నీ పక్షపు వారగుదురు. God will make your enemies as your friends, your adversaries as your friends. నీ శత్రుల్ని నీ దగ్గర తీసుకొస్తాడు, యోసేపు జీవితంలో చేసినట్లు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోసేపు యొక్క అన్నలందరూ వద్దు 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 అని తిరస్కరించారండి. తిరస్కరించారా? నువ్వు అందరికంటే కింద ఉండాలరా అని వద్దు అన్న యోసేపు దగ్గర వచ్చి అందరు యోసేపును పాదాల మీద పడ్డారు. అంత మాత్రమే కాదు, వారి జీవిత కాలం అంతా యోసేపే వారిని, మిమ్మల్ని నేను చూసుకుంటా. యోసేపు ఫరో రాజుతో మాట్లాడి ఐగుప్తు దేశంలో ఒక శ్రేష్టమైన ప్రాంతాన్ని